ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 49 పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ నేతలు జీవో వల్ల కలిగే నష్టాలపై చర్చించారు. 49 జీవోతో ప్రభుత్వం ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆదివాసీలు జోలుకొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీలు ఎన్నైతే తెగలు ఉన్నాయో, ఎన్ని కులాలు అయితే ఉన్నాయో, ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్నిటిని కూడా కలుపుకొని జీవో నంబర్ 49 రద్దు కొరకు ఈరోజు అన్ని సంఘాలతో ఆదివాసీ అఖిల సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏకైక డిమాండ్, మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే 49 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే జీవో నంబర్ 49 మీద ఈ ఆదివాసీ భవన్ ఆసిఫాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క 49 జీవో ద్వారా ఆదివాసులకు ఎంతో నష్టం జరుగుతుంది. గతంలో కూడా మేము గత నెలలో ఒక 10 రోజుల వరకు నిరాహార దీక్ష చేపట్టినాము. ఇప్పుడు ఏదో రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో ఏవైతే చర్చలు జరుగుతున్నాయో వాటి గురించి మాకు ఎలాంటి సమాచారం అయితే లేదు.